దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అదేవిధంగా నన్ను దినాన్ని ఆహ్వానించిన టీసీసీ కువైట్ యూత్ వారికి, చైర్మన్ రవి కుమార్ గారికి, అదేవిధంగా మన నాయకులు అవినాష్ గారు, ప్రతీక్ గారు, వారి టీం అంతటికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అటు కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ముందుగా వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని తర్వాత నా సాక్ష్యాన్ని పంచుకుని వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. ఆజ్ఞలు గైకొనివాడు తన్ను కాపాడుకునివాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు నాయన పాటల ద్వారా నేను మహిమపరిచాం, బైబిల్ పఠనం ద్వారా నేను మహిమపరిచాం. దేవా, ఇదిగో నాయన దీనులను ఎందుకు పనికిరానటువంటి వాడు నాయన, నా నోటికి బోరగా ఉండి మాతో మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు మేము నొచ్చుకోకూడదు దేవా. వాక్య ప్రకారం జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన యవన సహవాసమా, ఈ సమయంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. 1971వ సంవత్సరంలో కువైట్ దేశానికి వచ్చి ఒక దర్శనము ద్వారా ఈ కువైట్లో తెలుగు వారందరికీ ఒక సంఘం ఉండాలని ఉద్దేశంతో 1971వ సంవత్సరంలో ఒక దర్శనాన్ని పొంది యెహోవాకు కట్టబో మందిరము దాని అందమును బట్టి కీర్తిని బట్టి సకల దేశములో ప్రసిద్ధి చెందినట్లు చాలా ఘనమైనదిగా ఉండాలనే ఉద్దేశంతో కీర్తిశేషులు అపోస్తలుడు డాక్టర్ లివింగ్స్టన్ గద్దే గారు మరి ఈ దేశానికి వచ్చి ఎంతగానో తెలుగువారి పట్ల భారము కలిగి, తెలుగువారంటే వారికి చాలా పిచ్చి ప్రేమ, వారందరి పట్ల భారం కలిగి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘం ద్వారా సుమారుగా 19 బ్రాంచీలు ఈ కువైట్ దేశంలో ఉన్నాయంటే ఒక్క నీతిమంతుడు వలనే. చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి సంఘంలో మనం ఉన్నందుకు ఎంతగానో గర్వపడాలి. ఈ కువైట్ దేశంలో అనేక సంఘాలు ఉన్నాయి. ఏ సంఘానికి దర్శనము లేదు. తెలుగు క్రైస్తవ సంఘానికి మాత్రమే దర్శనం ఉందని చెప్పడానికి ఎంతగానో గర్విస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, 2014వ సంవత్సరంలో నేను కువైట్ దేశానికి రావడం జరిగింది. కువైట్ దేశానికి రాకముందు మా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు కోనసీమ జిల్లాగా పిలువబడుతున్న, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పిలువబడుతున్న మలికీపురం గ్రామానికి చెందిన వ్యక్తిని నేను. అప్పట్లో శ్యామార్ట్స్ అని ప్రింటింగ్ ప్రెస్ని నేను మెయింటైన్ చేస్తూ ఉండేవాడిని. మరి నాకు ఈ దేశానికి వచ్చి ఒక 4 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ ఉండి మరలా వెళ్ళిపోదామనే ఆలోచనతో నేను వచ్చాను. అయితే నేను రావటం అహ్మదీకి వచ్చాను. వీసా అంటే ఏంటో తెలియదు, అక్కామ అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియకుండా ఈ దేశానికి వచ్చాను నేను. మరి నేను రావటం, మా ఊళ్ళు నాకు వీసా తీయటం, ఆ వీసా ఖాదీం వీసా అవడం, చాలా కాలం మరి నేను ఖాదీం వీసాగానే ఉండి రీసెంట్గా 3 years బ్యాక్ సూన్కి మారాను. అయితే దేవుని మహాకృపను బట్టి నేను కువైట్ దేశంలో రావడం, కువైట్ దేశంలో తెలుగు క్రైస్తవ సంఘంలోనే మరి ఉద్యోగం చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అటువంటి ధన్యతను పొందుకుని మరి నేను అంచెలంచెలుగా మరి తెలుగు క్రైస్తవ సంఘం అహ్మదీలో మరి
రెవరెండ్ డాక్టర్ జయకుమార్ గారి ద్వారా, అలాగే నా మిత్రులు మరి సీనియర్ కాపరి సునీల్ గారు, అలాగే నగేష్ గారి ద్వారా ప్రోత్సహించబడుతూ మరి నేను అంచెలంచెలుగా ఎదుగుతూ యవ్వన నాయకుడిగా, డీకెన్గా, సంఘ పెద్దగా, ఇది నాన్న కాపరిగా, అంటే నేను చేయని పరిచర్య లేదు, అంటే ఫుల్ఫిల్ చేశానని ఈ సంఘంలో నేను చెప్పడానికి ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పరిచర్య ప్రారంభం నుంచి చేసే పరిచర్యకు మరి ఆ పరిచర్య విలువ తెలుస్తుంది, పరిచర్య యొక్క మరి భారము తెలుస్తుంది ప్రారంభం నుంచి చేస్తే. అది నా ఉద్దేశం. నేను యవ్వన నాయకుడిగా, డీకెన్గా, సంఘ పెద్దగా, ఇది నాన్న కాపరిగా ఉంటూ ఉన్నాను. అయితే మరి ఇది నాన్న నేను ఈ సాక్ష్యాన్ని ఎందుకు పంచుకుంటున్నానంటే, ఇప్పటికీ 13 సంవత్సరాలైంది కువైట్ దేశానికి వచ్చి. ఇక చాలు ఈ కువైట్ దేశంలో ఇండియా దేశానికి వెళ్ళాలి. అక్కడ పరిచర్య ఉంది, అలాగే వ్యాపారం కూడా ఉంది. దాన్ని డెవలప్ చేసుకుంటూ మరి పరిచర్య సంఘం ఉంది, సంఘ కాపరిగా అక్కడ పరిచర్య చేయడానికి మరి నేను ఆగస్టు మాసం 2వ వారంలో తిరిగి ఇండియా దేశానికి వెళ్ళి ఉన్నాను. నా గురించి, నా పరిచర్య గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా ప్రయాణం గురించి ఇది నా సాక్ష్యం. అయితే మనం ఉన్న సంఘం ఎటువంటి సంఘం అంటే మరి చాలా ధన్యకరమైన సంఘం. అటువంటి సంఘాన్ని స్థాపించిన అపోస్తలుడు లివింగ్స్టన్ గారు మరి చివరి దినాల్లో ఎంతగానో వారితో కలిసి నేను జీవించడానికి, వారి దగ్గరే పడుకోవడానికి, వారి దగ్గరే మరి ఉండి వారి ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను. ఆయన ప్రార్థనలో ప్రతి దినము నేను, జార్జి, మరి అప్పట్లో సాల్మన్, 4 కలిసి కుటుంబ ప్రార్థనగా మేము ప్రార్థన చేసుకుని పడుకునేవాళ్ళం. అటువంటి ధన్యత నాకు ఇచ్చాడు దేవుడు. మరి ఆయన ఎంతగా నన్ను నమ్మాడో ఇందులో మీ అందరికీ చాలామందికి తెలుసు. వారు ప్రతి దానికి కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్ళేవారు. అటువంటి పరిచర్యలో నుంచి నేను మరలా ఇండియా దేశానికి వెళ్తున్నా. కొంత బాధ ఉంది, అయినప్పటికీ ఎక్కడికి వెళ్ళినా నా ప్రాణం పోయే వరకు కూడా పరిచర్యను విడిచిపెట్టేది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాన్న దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యవ్వనస్తులుగా మనం జాగ్రత్త వహించాలి. అజాగ్రత్తగా ఉండేవాడు ఏమన్నాడు? చచ్చును అన్నాడు. అజాగ్రత్తగా ఉండేవాడు ఏమవుతాడంట? చచ్చును. ఆజ్ఞ గైకొని తను కాపాడుకున్నవాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. అంటే మన ప్రవర్తన విషయంలో ఎలా ఉండాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ దినాన యవనస్తుల్లో అనేకులు పడిపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? ప్రవర్తనలో జాగ్రత్త లేక మరి ఈ సేవ నుంచి కానీ, కుటుంబ పరిస్థితుల నుంచి కానీ త్రొట్టిల్లుతూ ఉన్నారు. కారణం అజాగ్రత్త. అయితే దేవుడి దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. విశ్వాసి వేటి యందు జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక యవనస్తుడిగా మనం వేటి యందు జాగ్రత్త కలిగి ఉండాలని ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా చూపు యందు జాగ్రత్త కలిగి ఉండాలి. మనం చూసే చూపు కరెక్ట్గా ఉండాలి. రెండవదిగా మాట యందు జాగ్రత్తగా ఉండాలి. మాట మాట్లాడేటప్పుడు మన మాట చాలా విలువైనదిగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. విశ్వాసిగా, ఒక యవనస్తునిగా, ఒక క్రైస్తవునిగా మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే విధముగా వినటములో జాగ్రత్తగా ఉండాలి. ఏ మాట పడితే ఆ మాట వినటానికి వీలు లేదు. మాట వినటంలో జాగ్రత్తగా ఉండాలి. మొదటిగా చూపు యందు జాగ్రత్త కలిగి ఉండాలి. చూపు యందు జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? మన చూపు ఏ విధంగా ఉంటుందో, మన హృదయం ఏ విధంగా ఉంటుందో మన చూపు కూడా అలాగే ఉంటుంది. చూపు అనగా మన కన్ను గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు మత్తయి సువార్తలో. అంటే దేహానికి దీపము కన్నే కనుక మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23లో ఆ మాటలు కనపడతాయి.
శరీరం నాకు దీపం కన్నే కనుక కన్ను తేటగా ఉండిన ఎడల శరీరం అంతా కూడా ఎలా ఉంటది? వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడ్డదై ఉండిన ఎడల నీ శరీరం అంతా కూడా ఏమవుతుంది? చీకటి అవుతుంది. చీకటి అనగా పాపానికి సాదృశ్యం, చీకటి అనగా మరణానికి సాదృశ్యం. మనం జీవించినా కానీ మన కన్ను అనగా మన చూపు బాగోకపోతే మనం మరణించినట్లే లెక్క. మన చూపు బాగోకపోతే మనం మరణించినట్లే లెక్క. మన చూపు బాగోకపోతే మనం ఎక్కడున్నట్లు? పాపములో జీవించినట్లు లెక్క. అందుకే భక్తుడైన యోబు తన చూపును అదుపులో ఉంచుకోవడానికి ఒక నిబంధన తీసుకున్నాడు. భక్తుడైన యోబు తన చూపును అదుపులో ఉంచుకోవడానికి ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఏమిటయ్యా నిబంధన అంటే యోబు 31:1 చూద్దాం. యోబు 31:1. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగ చూచెదను. చూసారా? అంటే యోబు అంటున్నాడు, నేను నా కన్నులతో ఒక నిబంధన చేసుకుంటున్నాను, కన్యకను నేను ఎలా చూచెదను అని ఇక్కడ యోబు భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే చూపు గురించి ఇక్కడ దేవుడు కూడా చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుప్రభు వారు కూడా సేవ చేస్తున్న సమయంలో మత్తయి సువార్త 5:28 అంటాడు, నేను మీతో చెప్తున్నది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తమ హృదయంలో వ్యభిచారము చేసిన వాడగును, వ్యభిచారము చేసిన వాడగును అంటున్నాడు. అంటే మన చూపు పవిత్రముగా ఉంటే మనం పవిత్రంగా ఉన్నట్లు లెక్క. మన చూపు ఎలా ఉండాలి? పవిత్రముగా ఉండాలి. మన చూపు ఎలా ఉండాలి? చాలా పరిశుద్ధమైన చూపు మనం చూడాలి. కానీ మన జీవితంలో ఎప్పుడైనా పరిశుద్ధమైన చూపు చూసామా అని మనం పరిశీలన చేసుకుంటే మనకి అర్థమవుతుంది. మనం ఎలా ఉండాలంట? చూపులో పరిశుద్ధముగా ఉండాలి. అలాగే బైబిల్ గ్రంథంలో చూపు ద్వారా పడిపోయిన వారు చాలా మంది కనపడతారు. చూపు ద్వారా పడిపోయిన వారు చాలా మంది కనపడతారు. అయితే ఈ దినాన్న ఇద్దరు వ్యక్తులను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా కంటి చూపుకి లొంగిపోయిన బలాఢ్యుడైన సంసోను కదా, కంటి చూపుకి లొంగిపోయాడు. దేవుడు అతన్ని ప్రతిష్ఠించుకున్నాడు. అభిషేకించబడిన వ్యక్తి సంసోను తన జీవితంలో మరి తన ప్రజలను కాపాడుతాడని మరి ఆయన అభిషేకించుకుంటే ఆయన చూపు ద్వారా ఏమైపోయాడు? పడిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ పడిపోయాడు అంటే సంసోను మరి మనం గమనించినట్లయితే న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1-3 మనకు కనపడుతుంది. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1-3. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల్లో కుమార్తెల్లో ఒక దానిని చూశాను. చూసారా? ఏం చూశాడు ఆయన? ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒక దానిని చూశాడు. ఈయన ఎవరు? నాజీరు చేయబడిన వ్యక్తి. ఈయన ప్రతిష్ఠించబడిన వ్యక్తి. ఎవరు? సంసోను ప్రతిష్ఠించబడిన వ్యక్తి. అంటే సున్నతి లేని ఫిలిస్తీయుల అమ్మాయిని చూసి ఏమైనా మోహించాడు. ఆ చూపులో అక్కడ పడిపోయినట్లు మనకు కనబడుతుంది. అదే 2-3 వచనాలు మనం చూస్తే క్లియర్ గా అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకతిని చూచి తిని మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా నీ స్వజనుల కుమార్తెల్లో గాని నా జనులలో గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీన్లో నుండి కన్యకను తెచ్చుకున్నటకు వెళ్ళుచున్నావా? అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించుకుని తండ్రితో చెప్పాను. చూసారా? ఇక్కడ పవిత్రమైన జీవితాన్ని జీవించవలసిన సంసోను తన జీవితంలో ఎక్కడ పడిపోయాడు? చూపులో పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు? చూపులో పడిపోయాడు. కారణం చూపులో అజాగ్రత్త. చూపులో జాగ్రత్త లేకపోవడం వల్ల. అందుకనే ఏమంటాడో తెలుసా? వాక్యం ఇందాక మనం చదువుకున్న వాక్యంలో అజాగ్రత్తగా ఉండువాడు, ప్రవర్తనలో అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
ఎందుకయ్యా నీకు ఆ సున్నతి లేని ఆ ఫిలిష్తీయుల కుమార్తె ఉన్నదా? మన బంధువుల్లో అనేక మంది స్త్రీలు లేరా, అనేక మంది కన్యకలు లేరా అని తల్లిదండ్రులు అడిగినప్పుడు లేదు, నాకు ఆ కుమార్తె కావాలి, ఆమె నచ్చింది. ఇదే విషయం మనలో చాలా మందిలో మరి ఇది నాన్న యవనస్తుల్లో ఇవే కోరుకుంటూ ఉన్నారు. ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. దేవుడు ఇది నాన్న నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆ సంసోను ఏమయ్యాడో తెలుసా? శత్రువుల చేతిలో పట్టబడి మరి ఆయన్ని పట్టుకుని కట్టేశారు. పట్టబడి నేను గట్టి తాళ్ళతోను. అక్కడ ఒక పాట రాయబడి ఉంది, భలే ఉంటుంది. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు అని ఒక పాట రాశాడు. అందులో సంసోను గురించి చక్కగా రాశాడు. ఏమని రాశాడు? కట్టబడి నేను గట్టి తాళ్ళతోను, వీడలేదు ఆత్మ వీడలేదు రథము. కట్టబడి నేను గట్టి తాళ్ళతోను, వీడలేదు ఆత్మ వీడలేదు రథము. గుడ్డివాడి వైకి గాను గీచుతుంది, ముక్కు లేక నేను దయను కోరుకుంది. గుడ్డివాడమైకి గాను గీచుతుంది, ముక్కు లేక నేను దయను కోరుకుంది. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. ప్రియమైన దేవుని సంగమా, అప్పుడు కట్టబడి ఆ తాళ్ళతో కట్టబడినప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. ఏమనంటే ఒక్క మాట మాట్లాడాయని నేను బ్రతుకుతానని. ఆ స్థితికి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. కంటి చూపు పోయింది. ఎందుకో తెలుసా? కంటి చూపుతో ఆయన పాపం చేశాడు కాబట్టి. అర్థమవుతుందా? సంసోను జీవితంలో ఆయన చూడక్కని దృశ్యాన్ని చూశాడు. ఏం చూశాడు? ఫిలిష్తీయుల అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని తెచ్చుకుని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అక్కడ ఎక్కడ అజాగ్రత్తగా ఉన్నాడు? చూపు దగ్గర అజాగ్రత్తగా ఉన్నాడు. కాబట్టి అతను చూపేమింది? ఫస్ట్ కట్టేసిన వెంటనే ఆయన కళ్ళుగుడ్లు పీకేశారు. ఇది నాన్న దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉండాలి? చూపులో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన ఒక నాజీరు చేయబడిన వ్యక్తి. ఎవరు? సంసోను. కానీ అతను చూపులు ఏమైపోయాడు? పడిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండవ వ్యక్తి దావీదు. దావీదు ఏం చేస్తున్నాడయ్యా అంటే, మరి యుద్ధానికి వెళ్ళాలి. వసంతకాలంలో యుద్ధానికి వెళ్ళే దావీదు ఏం చేస్తున్నాడు? నిద్రపోతూ సాయంకాలం ప్రొద్దుగుంకు వేళ మిద్దె మీదకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆయన షికారు కొడుతున్నాడు. ఆయన చూపు ఎక్కడ పడింది? ఒక స్నానము చేస్తున్న స్త్రీ పైన పడింది. మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది, కళ్ళు వెళ్ళే చోటుకల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళే చోటుకల్లా మనిషి వెళ్ళకూడదు. ఇక్కడ దావీదు చేసిన పని ఏంటో తెలుసా? కళ్ళు వెళ్ళే చోటికి ఆయన చూపు వెళ్ళిన చోటికి ఏం వెళ్ళిపోయింది? మనసు వెళ్ళిపోయింది. ఆమెను అనుభవించాలి అనే కోరికతో ఆమెను రప్పించుకున్నాడు. ఆమెతో పాపము చేశాడు. పాపము చేసిన వ్యక్తి అక్కడే ఆగలేదు. ఏం చేశాడు? హత్య చేశాడు. నరహత్య చేసినట్లు మనం చూస్తాం. సమూయేలు మరి 2వ సమూయేలు 11వ అధ్యాయంలో అది క్లియర్గా మనకి వ్రాయబడి ఉంటుంది. అందులో ఏమంటాడంటే, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి, ఆయన కంటికి ఎలా కనబడదంట? బహు సౌందర్యముగా కనబడదంట. అంటే ఆయన చూపు. అక్కడ సంసోను కూడా ఏమన్నాడు? ఆమె నాకు చాలా ఇష్టమైంది, ఆమె కావాలన్నాడు. ఇక్కడ దావీదు కూడా ఏమన్నాడు? యుద్ధం చేయవలసిన సమయంలో
యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగాచినాను. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగాచినాను. బుద్ధి మీరినాను, హద్దు మీరినాను, లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం. బుద్ధి మీరినాను, హద్దు మీరినాను, లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చేశాడంట? యుద్ధమందు మిద్దె మీదకి వెళ్ళి ఆయన ఏం చూశాడు? చూడరాని దృశ్యాన్ని చూశాడు. చూసినోడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఆమెను రప్పించుకుని ఆమెతో పాపము చేశాడు. ఈ పాపాన్ని కప్పడానికి తన భర్త అయిన యూరియాని యుద్ధంలో చంపించేశాడు యుక్తితో. అంటే యుద్ధంలో ముందు పెట్టి ఎవరైతే చనిపోతారో ఆ ప్లేస్లో పెట్టి మరి ఆయన్ని చంపించేసి ఆవిడని తీసుకువచ్చి ఏం చేసుకున్నాడు? తన భార్యగా చేసుకున్నాడు. దీనివల్ల తన కుటుంబంలో కరువు వచ్చింది, మరి ఘోరమైన కీడు వచ్చింది, చాలా నష్టం వాటిల్లింది. కుమారుడు ఎదుగు తిరిగాడు, మరి ఒక కుమారుడు పాడు చేయాడు. చూసారా ఎంత నష్టం వాటిని? కేవలం ఏంటో తెలుసా? ఆయన చూపు అజాగ్రత్త. చూపులో ఏముంది? అజాగ్రత్త ఉంది. చూడొచ్చు, కానీ ఆయన చూసినప్పుడు ఆ చూపుని మలుచుకోలేకపోయాడు, వ్యామోహించాడు. ఇది నాన్న యవనస్తులుగా ఉన్న నీవు నేను కూడా ఎలా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూపులో పవిత్రత ఉండాలి. రెండవదిగా మాటలో పవిత్రత ఉండాలి. చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా కాదు, మనుషులు వ్యర్థమైన మాటలు గూర్చి విమర్శ దినమందున లెక్క అప్పజెప్పవలసి ఉండెను. అంటే ఇక్కడ విశ్వాసి మరి మాట విషయంలో ఎలా ఉండాలంట? కడు జాగ్రత్తగా ఉండాలి. మాట విషయంలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసి తన నాలుకను అదుపులో ఉంచుకోవాలి. తన నాలుకను తన ఇష్టానుసారముగా ఉపయోగిస్తే చాలా నష్టపోతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. హృదయాన్ని పవిత్రముగా ఉంచుకుంటే మన మాట కూడా పవిత్రముగా ఉంటుందని మనం మాట్లాడుతున్నాం. ఇందాక చదువు 12:34 ఇప్పుడు చదువు. సర్ప సంతానమా, మీరు చెడ్డవారైండి ఎలాగు మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడును కదా. హృదయంలో ఏదుంటే అదే వస్తుంది. కొంతమంది నటిస్తారు, హృదయంలో ఉన్న దాచి పెట్టుకుని పెదవులతో చాలా ప్రేమగా మాట్లాడతారు కదా. మనం చూస్తూ ఉంటాం కదా, చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే దానికి అసలు కొలతలు లేని ప్రేమ కనబడుతుంది. హృదయంలో వేరుగా ఉంటది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును కదా అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే దేవుడు మాట్లాడడానికి త్వరపడకూడదంట. యాకోబు పత్రిక 1:19 అంటాడు కదా, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతిని ఎరుగుదురు కదా, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడుగాను, మాట్లాడుటకు నిదానించువాడుగాను, కోపించుటకు నిదానించువాడై ఉండాలంట. మాట్లాడటానికి ఎలా ఉండాలి? నిదానించాలంటే ఏదైనా మాట మాట్లాడినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, మన స్థితి ఏమిటి అంటే, విశ్వాసిగా ఉన్న మనం, క్రైస్తవునిగా ఉన్న మనం ఒకసారి అవును అంటే అవును, కాదు అంటే కాదు, మనకు నోరు ఉంది కదా అని మన ఇష్టానుసారముగా మనం మాట్లాడుకుంటే చాలా ప్రమాదాలకి దారితీస్తుంది.
మన ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నాం. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మన ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాం. మనం ఎక్కడ వాగుతున్నామో, ఎలా వాగుతున్నామో అందరికీ తెలుసు. మనకు నోరు ఉంది కదా అని మనం మాట్లాడకూడదు. మన నోరు ఉంది కదా అని మనం మాట్లాడకూడదు. కానీ దేవుడు మరి నా నోటిని ఖాయమని దేవుడిని అడగాలి. ఎందుకంటే దావీదు కూడా అలా అడుగుతాడు, నా నోటిని ఖాయమని. మన ఇష్టానుసారంగా మాట్లాడడానికి ఏమాత్రం వీలేదని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే కీర్తన గ్రంథం 114:3 అంటాడు కదా, యెహోవా నా నోటికి కావలిగా ఇండుము, నా పెదవుల ద్వారమును ఖాయము అంటాడు 141:3 అంటే దావీదు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. దేనికోసం? మాట జాగ్రత్తగా మాట్లాడాలని. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం మాట విషయంలో ఎలా ఉండాలి? జాగ్రత్త వహించాలి. జాగ్రత్త లేకపోతే అజాగ్రత్తగా ప్రవర్తన చేయవాడు ఏమవుతాడంట? చచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే మాట యందు మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే మన మాట ఎలా ఉండాలి? ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగే మాటలుగా ఉండాలి అని ఎఫెసీ పత్రికలో 4:29 మాట్లాడతారు. వినేవారికి మేలుకు కలిగేలా సమయోచితమైన అనుకూల వచనములే మాట్లాడాలి, కానీ దుర్భాషలేవి నోటి రాకూడదు. ఇది చాలా మంది విశ్వాసులుగా ఉన్న మన నోరు కంపు కొడుతూ ఉంది. దేవుడు ఇది మాట్లాడుతూ ఉన్నాడు. మనం మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, మందిరం బయటకు వెళ్ళిన తర్వాత ఒకలాగా ఉంటాం. మందిరం బయటకు వెళ్ళిన తర్వాత మన నోరు ఇప్పితే అన్ని రకాలే. మందిరంలో చాలా పవిత్రముగా ఉంటాం. దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మన మాటలో ఎలా ఉండాలంట? చాలా పవిత్రముగా ఉండాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, నిదానించి మాట్లాడాలి. మన ఇష్టానుసారంగా నోరు ఉందని మాట్లాడితే దేవుడు ఊరుకోడండి. అలాగే నోరు ఉంది కదా అని మరి తన ఇష్టానుసారంగా మాట్లాడిన భక్తుడి గురించి ఒక భక్తుడిని జ్ఞాపకం చేసుకుందాం. ఎవరంటే ఆయన మోషే గొప్ప నాయకుడు. ఇజ్రాయేల్ ప్రజలకి ఆయన గొప్ప నాయకుడు. అంటే ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన నాయకుడు ఎవరండి? ఇజ్రాయేలుని మోషే దేవుడు వాడుకున్నాడు. మోషే ద్వారా ఎన్నో కార్యాలు చేశాడు. మోషే ద్వారా ఐగుప్తులో మరి అనేకమైన తెగుల్ని అక్కడ రప్పించి అనేకమైన అద్భుత కార్యాలు అక్కడ ఫరో ఎదుట చేసి ఇశ్రాయేలును తీసుకువచ్చిన దేవుడు మోషేని ఏమంటున్నాడో తెలుసా? అతని మాట బాగోలేదు కాబట్టి మాట విషయంలో మరి మోషే అజాగ్రత్తగా ఉన్నాడు. చూద్దామా? సంఖ్యాకాండము 20వ అధ్యాయం 10-12 వచనాలు చదువుదాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుంచి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చేయి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించారు. చాలండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయులు నీళ్లు కావాలని అడుగుతున్నప్పుడు, దాహానికి నీళ్లు కావాలని వారు అడుగుతున్నప్పుడు మరి ఇక్కడ మోషేతో దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నీవు బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అన్నాడు. బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అంటే వారు ఏం చేశారు తెలుసా? మోషే ఏం చేశాడు తెలుసా? బండ మీద 2 సార్లు కొట్టాడు. 2 సార్లు కొట్టి ఓ డైలాగ్ వేశాడు. ఏమని? ద్రోహులారా అని తన ప్రజల గురించి మాట్లాడిన మోషేని నీవు కానానికి వెళ్ళమన్నాడు. కానాను దేశానికి నువ్వు చేరుకోవన్నాడు. కారణం ఏంటో తెలుసా? అనేక మార్లు మరి ఇజ్రాయేలు ప్రజలు అనేక సార్లు తప్పిదాలు చేస్తే వాళ్ళందరినీ నాశనం చేస్తానని దేవుడు మాట్లాడినప్పుడు మోషే, వద్దు నాయన, నన్నన్నా పాడు చేయగానే వాళ్ళని పాడు చేయొద్దని మాట్లాడిన మోషే ఒక్క మాట ఏం మాట అది? అజాగ్రత్తగా ద్రోహులారా. తన ప్రజల్ని ఎవరు తిట్టినా కూడా ఆయన ఒప్పుకోడు. తన ప్రజల్ని ఎవరు తిట్టినా కూడా
ఆయన ఒప్పుకోడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకో తెలుసా, మరి ఒకానొక దినాన్న మరి సౌలు ప్రయాణం చేసుకుని ఎక్కడది దమస్కు మార్గంలో వస్తూ ఉన్నప్పుడు మరి ఆయనకు ఒక పెద్ద వెలుగు వచ్చి అక్కడ పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఆయనకి ఏమవుతుంది, తన చూపు కోల్పోతే ప్రభువా నీవెవడమంటే నీవు హింసించుచున్న క్రీస్తుని అంటాడు, నీవు హింసించుచున్న యేసుని అంటాడు. కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారిని సౌలు హింసించాడా? లేదు. ఎవరిని హింసించాడు? క్రైస్తవుల్ని, అనగా క్రీస్తుని ఆరాధించే వారిని హింసించాడు. కాబట్టి అక్కడ ఆయన నన్ను హింసిస్తున్నావని మాట్లాడుతున్నాడు. అలాగే ఇది నా ఇశ్రాయేల్ కొరకు ఎంతో పాటుపడ్డాడు. ఎన్నో విషయాల్లో ఇశ్రాయేల్ కోసం చాలా ఫేవర్గా ఉన్నాడు. వాళ్ళకి ఆహారం కావాలంటే దేవుణ్ణి అడిగిచ్చాడు. వాళ్ళకి మరి సర్పాలు కలిసినప్పుడు ఏం చేశాడు? ఇత్తడి సర్పాన్ని ఎట్టి అక్కడ వైద్యం చేశాడు. అన్ని అనుగ్రహించిన ఇశ్రాయేలీయుల్ని ఒక్క మాట, ఏమాట? ద్రోహులారా అన్నందుకు ఆయన ఏమన్నాడు? నువ్వు కానాను దేశం వెళ్ళమన్నాడు. కానాను దేశంలో అడుగు పెట్టనివ్వలేదు ఆయన. ఇది నాన్న నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. అదే విధముగా రెండవదిగా అననీయ సఫీరా కొత్త నిబంధన గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటారు. అపోస్తుల కార్యంలో అది మనకు కనబడుతుంది. ఆ అపోస్తుల పాదాల కింద ఆ రోజుల్లో మరి వారికి ఉన్న ఆస్తిని అంతటిని అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవారు. దేనికి? సువార్త కోసం. అయితే అననీయ సఫీరా ఏం చేశారు? మరి ఆస్తిని అంతటిని అమ్మేసి కొంత దాచిపెట్టుకుని మరి కొంత ఇచ్చి, ఇంతే ఇచ్చా అంటే ఇంతే వచ్చిందా అంటే అమ్మింది ఇంతే వచ్చింది అని పరిశుద్ధాత్మ ఎదుట వారు అబద్ధం ఆడారు. ఎప్పుడైతే వారు అబద్ధం ఆడారో, ఎప్పుడైతే వాళ్ళు మరి మాట తేడా వచ్చిందో అక్కడికక్కడే మరణించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆదిమ సంఘంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. అదే విధముగా ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. వినుటలో జాగ్రత్తగా ఉండాలి. వినుటలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, విన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూడండి. చివరిగా నేను చెప్పి ముగిస్తాను. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే వినేది ఎలా ఉండాలంట? జాగ్రత్తగా చూసుకోవాలంటే మన ఇష్టానుసారమైన మాటలు మన చెవుల్లోనికి వినబడడానికి వీల్లేదు. ఆ దినాల్లో బెరయా సంఘస్థులు ఎలా ఉన్నారంట? లేఖనాల్ని పరిశోధన చేసుకున్నారంట. అపోస్తుల కార్యాలు 17:11 అంటది, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండి గనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలు శీలలు చెప్పిన సంగతులు ఎలాగ ఉన్నావో అనుదినము కూడా వాక్యాన్ని పరిశీలన చేసుకునేవారంట. మేము వచ్చి ఇక్కడ ఏదో వాక్ వెళ్ళిపోతాం, అది కాదు. మేము చెప్పింది తప్పా రైటా, అని వాక్యాన్ని చూడాలి. మీరు వాక్యం చదివితేనే మీకు అర్థమవుతుంది. వాక్యం చదవకపోతే అర్థం కాదు. మేము ఏదో చెప్పి వెళ్ళిపోతాం, అదే కరెక్ట్ అనుకుంటారు. కానీ ఇదేమన్నా నేను చెప్పిన మాటలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే అవును ఇవి బైబిల్లో ఉన్నాయి. ఆ దినాల్లో బెరయా సంఘం ఎలాగైతే మరి లేఖనాలని పరిశోధించారు. ఎవరు చెప్పిన మాటలకు పరిశోధించారు? వాళ్ళు పౌలు శీలలు అంటే పెద్ద భక్తులు చెప్పిన మాటలకే వాళ్ళు పరిశీలించి చూశారు. ఇదా మేము చెప్పిన మాటలు కూడా మీరు పరిశీలించాలి. వింటున్నామంటే మన ఇష్టానుసారమైన మాటలు వినకూడదు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే మరి విని మాట సరిగ్గా వినకపోతే ఏమవుతుందో తెలుసా? సౌలు రాజు ఏమైంది? తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? మరి సౌలు సమూయేలు ప్రవక్త ద్వారా హెచ్చరించబడి దేవుడు అమాలేకులను పూర్తిగా నిర్మూలించమంటే ఆయన ఏం చేశాడు? వినకుండా ఏం చేశాడు? పశు సంపద అంతా కూడా తెచ్చాడు. అక్కడ మాట విన్నాడు కానీ జాగ్రత్తగా వినలేదు. మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ జాగ్రత్తగా వినలేదు, మాట విన్నాడు, అమాలేకులను సంహరించాడు, కానీ కొంత సంపదను తీసుకొచ్చాడు. దేనికై అంటే నీ కోసమే, నీకు బలి ఇవ్వడం కోసమే తీసుకొచ్చానని
చెప్తూ ఉన్నాడు. అలాగే అందుకే దేవుడు అంటాడు కదా, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అంటున్నాడు. మనం మాట వినేవారుగా ఉండాలి, దేవుని మాట వినేవారుగా ఉండాలని మనం చూస్తూ ఉంటాం. అలాగే లోతు భార్య కూడా మరి దేవుని మాట విన్నది, చక్కగా విన్నది. ఏం చేసింది ఆమె? సొదొమ గొమొర్రా ప్రాంతం నుంచి దేవుడు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయారు బయటికి. కానీ వెళ్ళిపోయిన వాళ్ళు దేవుడు మాట ఏం చెప్పాడు? వెనదిరిగి చూడొద్దన్నాడు. ఆ మాట జాగ్రత్తగా వినకపోవటం వల్ల ఆమె ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న ఆ ఆస్తి కోసం వెనక తిరిగి చూసినప్పుడు ఆమె ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ దినాన్న మనం మాట వింటున్నాం, సరిగ్గా వినకపోతే మనం ఎలా ఏమవుతాం? చచ్చెను అని ఉంది అక్కడ. మాట అజాగ్రత్తగా వినటం వల్ల ఏమవుతాడంట? చచ్చెను అంటాడు. అదేవిధంగా మనం ఆ మాట విని ఆశీర్వదించబడిన వారిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఎవరయ్యా అంటే నోవాహు మరి ఇక్కడ జల ప్రళయం వస్తుంది. అప్పటి వరకు వర్షం అంటే తెలియదు, వరద అంటే తెలియదు, ఏమీ తెలియని టైంలో మరి అక్కడ దేవుడు మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? కొలతలతో సహా దేవుడు ఏ కొలత ఇచ్చాడో ఆ కొలతలో వాడని చేశాడు ఆయన. దేవుడు మాట చక్కగా విన్నాడు, తన కుటుంబం రక్షించబడింది, ఆశీర్వదించబడ్డాడు. అదేవిధంగా అబ్రహాం మరి ఆయన ఆ వయసులో ఉన్న కూడా దేవుడి మాట ఎలా విన్నాడు? అందుకనే జనములకు తండ్రి అయ్యాడు. ఇది నువ్వు నేను కూడా మాట వినేవారుగా ఉండాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం ఎందులో జాగ్రత్తగా ఉండాలి? విశ్వాసి చూపులో జాగ్రత్తగా ఉండాలి, మాటలో జాగ్రత్తగా ఉండాలి, వినటంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఇది నీతో నాతో మాట్లాడాడు. మనం ఏ విధంగా ఉన్నాం అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. తలలో వచ్చుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు నీ కృపను బట్టి, నీ దయను బట్టి